తెలంగాణ కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ ఆశించిన ఆశావహులు అలకబుచ్చారు. ఇక టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు. ఇక అంజన్ కుమార్ యాదవ్ ఆఫీస్కి వెళ్లారు. జూబ్లీహిల్స్ టికెట్ రాకపోవడంతో అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఆయనతో మంత్రి వివేక్ భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. జూబ్లీహిల్స్ బైపోలులో టికెట్ ఆశించిన ఆశావహులు అలకబూనారు. ఇక టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. వైశాలి, జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలకబూనారు. పార్టీ నాతో కనీసం మాట్లాడలేదు, పార్టీలో నాకు సముచిత స్థానం కూడా లేకుండా అయిపోయింది, గౌరవం కూడా లేదు అన్నకోవడంలో ఆయన చాలా వరకు కూడా విస్తుపోయే మాటలు మాట్లాడడం జరిగింది. మా పార్టీ అభ్యర్థిని ఎంఐఎం మా పార్టీలోని ఇంకో నేత డిసైడ్ చేశారు. 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో ఉన్నాను, మేమంటే గౌరవం లేదా అన్నకోవడంలో అంజన్ కుమార్ యాదవ్ చాలా వరకు కూడా కాంట్రవర్సీ మాటలు మాట్లాడడం జరిగింది. ఇప్పటికే నేతలంతా కూడా అంజన్ కుమార్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు. నివాసానికి చేరుకొని పొన్నం ప్రభాకర్, ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే వివేక్ వెంకటస్వామి ఏదైతే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉండి సీట్ ఖరారు చేసి ఏదైతే జూబ్లీహిల్స్ సీట్ ని ఖరారు చేసినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రులతో పాటు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా చేరుకున్నారు అంజన్ కుమార్ యాదవ్ ని బుజ్జగించడానికి. ప్రస్తుతం అంజన్ కుమార్ యాదవ్ కి సంబంధించి ఏదైతే సీట్ ఇప్పటికే ఖరారు అయిపోయింది, నిన్నటి నుంచి కూడా నవీన్ కుమార్ యాదవ్ సీఎం ని కానీ అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కానీ పెద్దలు ఎవరైతే పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కానీ అందరినీ తనకు సీట్ ఖరారు చేసినందుకు వెళ్లి సంప్రదించి వెంటనే వారికి కృతజ్ఞత చెప్పిన వైనం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేతగా 40 ఏళ్ల పాటు అనుభవం ఉన్నటువంటి 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న వ్యక్తిని ఎంపీగా చేశాను, కానీ ఇంతవరకు కూడా నేను ఎంతో ఆశ పెట్టుకున్నాను, కానీ జూబ్లీహిల్స్ టికెట్ కి సంబంధించి వేరే వ్యక్తులకి ఇవ్వడం అనేది మాత్రం ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నకోవడంలో కూడా అతను చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం అయితే బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ అయినటువంటి అంజన్ కుమార్ యాదవ్ కే ఖచ్చితంగా సీట్ వస్తుంది అని చాలా వరకు కూడా అంజన్ కుమార్ వర్గీయులు చాలా వరకు కూడా ఆశపడ్డారు. కానీ నవీన్ కుమార్ యాదవ్ ఎప్పటి నుంచో జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఆశిస్తున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఆశిస్తున్నటువంటి వ్యక్తుల్లో చాలా వరకు కూడా ఇటు సీఎం కావచ్చు, ఎంఐఎం కి సంబంధించినటువంటి సపోర్టు ఖచ్చితంగా సీటు ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేయాలి అంటే అంజన్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తికి కాకుండా నవీన్ యాదవ్ లాంటి వ్యక్తికి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో చాలా వరకు కూడా స్థానాలన్నింటినీ కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. నియోజకవర్గంలో ఇప్పటికే మాగంటి గోపీనాథ్ సతీమణి ప్రచార కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి నవీన్ యాదవ్ కి ఆ తరహా ఏదైతే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తో చాలా వరకు కూడా కమ్యూనికేషన్ ఉంది. అంజన్ కుమార్ యాదవ్ ని అక్కడ బరిలో నిలబెట్టినట్టయితే చాలా వరకు కూడా కాంగ్రెస్ టికెట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసినటువంటి వ్యక్తి అంజన్ కుమార్ కి ఖరారు చేసినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ఆ సీట్ ని కోల్పోయే అవకాశం ఉంది అన్న కోణంలోనే ఏదైతే ఏఐసిసి వర్గాలు నవీన్ యాదవ్ కి టికెట్ ని ఖరారు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.